ఆ భరతమాత పాదాలకి నా నమస్సుమాంజలు గావిస్తూ ఈ భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తూ మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ గావించుకుంటూ మన పాఠశాల కళాశాల ప్రధానాచార్య గారికి మరియు మిగతా సిబ్బంది అందరికీ కూడా మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విద్యార్థులందరికీ కూడా మా యొక్క శుభాశిస్సులు ఎల్లవేళలా ఉంటాయి. మరియు ఈరోజు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఈరోజు వసంత పంచమి, ఆ సరస్వతి మాత తల్లి పుట్టినరోజు. మనమందరం కూడా చదువుల తల్లి ఆ మాత యొక్క కృపా కటాక్షాలు మనందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా నిరక్షరాస్యులైనటువంటి వాళ్ళందరూ కూడా అక్షరాస్యులై దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. మనందరికీ తెలుసు స్వాతంత్రం ఎలా వచ్చింది, రిపబ్లిక్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాము అనేటటువంటి విషయాలు అందరం ఇప్పటి వరకు మన మేడమ్స్, సార్స్ అందరూ చెప్పారు. అవన్నీ వినడంతో పూర్తి కాదు, వాటిని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే వాటిని పూర్తి చేయగలుగుతాం. మరి ఇంతకుముందు మనకి నరసింహ సార్ చెప్పారు, ఏమని, మనకి వచ్చింది స్వాతంత్రం వచ్చింది, గణతంత్రం వచ్చింది, కానీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. ఎందుకుంది? ముఖ్యంగా మనం ఆలోచించుకుంటే ఒక 3 సమస్యలు మన ఎదురుగా ఉన్నాయి. ఒకటి నిరక్షరాస్యత, రెండవది నిరుద్యోగం, ఇంకొకటి నిరుపేద. ఈ ని అనేటటువంటి 3 అక్షరాల్లో ఉన్నటువంటి దాన్ని మనం నిర్మూలన చేసుకున్నట్లయితే అభివృద్ధి చెందుతున్న దేశంగా కాదు, చెందిన దేశంగా గర్వంగా మన యొక్క జాతీయ పతాకాన్ని హిమాలయాల్లో ఎగురవేస్తూ గర్వంగా చెప్పుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోమరితనం అనేటటువంటి దాన్ని మన దేహంలో నుండి తీసేసి ప్రతి ఒక్క యువత, భారతదేశంలో ఎక్కువ శాతం ఉన్నది యువతనే. ఏ దేశంలో కూడా ఇంతటి యువత లేదు. యూత్ అనుకుంటే ఏదైనా సాధిస్తుంది. కాబట్టి మన మనసులో ఏదైనా సాధించాలి, దేశాని కోసం నేనేదైనా చేయాలి అనేటటువంటి సంకల్పాన్ని కలిగి ఉండాలి. ఇప్పటికీ ఇంకా కొంతమంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. మన గ్రామాల్లో మనం చూస్తూ ఉన్నాం, చిన్న చిన్న పిల్లలు రకరకాల పనులు చేస్తూ ఉన్నారు. అటువంటివన్నీ మన రాజ్యాంగంలో నిషేధం అని అందరికీ తెలుసు, కానీ కొంతమంది దాన్ని చూస్తూ ఊరుకుంటున్నాం. అంటే వారి యొక్క నిరుపేద కుటుంబాల కారణంగా పిల్లల్ని కూడా పని చేయించేటటువంటి పరిస్థితుల్లోకి ఈనాటి కాలం ఉంది. ఇంకా అని చెప్పుకోవడంలో మనం కొంత ఇబ్బందిగా అనుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మానవతా విలువలు ఉన్నాయి. భారతదేశం చాలా గొప్పనైనటువంటి దేశం అని ఆనాటి కాలంలో స్వామి వివేకానంద అమెరికా చికాగో మహాసభలో తెలియజేశాడు. దేశం యొక్క కీర్తి పతాకాన్ని ఆనాడే ఎగురవేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అటువంటి మహానాయకుల యొక్క అడుగుజాడలో నడుచుకుంటూ ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రేరణని మన మనసులో కలిగించుకుంటూ ఒక వీర వనిత, ఒక వీరుడు అనేటటువంటి దిశలో మన దేశంలో మనం మన యొక్క జీవిత గమ్యాన్ని, భవిష్యత్తును మనం మార్చుకున్నట్లయితే ప్రతి ఒక్కరం సరైనటువంటి దారిలో ఉంటామని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇదే కాదు, చెప్పాను మీకు, నిరక్షరాస్యత అంటే ఎవరైతే చదువుకోవడం లేదు, ఇంకా చదువుకు దూరంగా ఉన్నారు అనేటువంటి వాళ్ళని మనకు చదువు వచ్చు. కాబట్టి మనకి దానికోసం అంటూ డబ్బు రావాలని ఆశించకూడదు. సేవాభావం అనేటువంటి భావాన్ని మన మనసులో వ్యక్తం చేసుకోవాలి, నింపుకోవాలి. ఆ సేవాభావంతో చదువు రానటువంటి వాళ్ళకి చదువు నేర్పించాలి. ఇప్పుడు చాలా మంది కలెక్టర్లు కానీ, తర్వాత రకరకాల పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క చరిత్రలు మనం చదువుతున్నాం. కథలని కూడా ప్రార్థనలో ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. చాలా మంది సార్స్, మేడమ్స్ కూడా చెప్పారు, మనం కూడా చెప్పుకున్నాం, విన్నాం, చదువుతున్నాం. వాళ్ళందరూ కూడా నిరుపేద కుటుంబంలో నుండి వచ్చి కష్టపడి పైకి చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు కూడా మనమందరం చాలా మంది ఉన్నాం అట్లా నిరుపేద కుటుంబంలో నుంచి ఇక్కడ చదువుకుంటున్నాం. మనం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఒక గొప్పనైనటువంటి స్థాయిలో ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అట్లా నిరక్షరాస్యతను నిర్మూలించాలి. నిరక్షరాస్యత పోయింది అంటే మనకి నిరుద్యోగం, అంటే అక్షరాస్యులం అయ్యాము అంటే మన మైండ్, మన జ్ఞానం అనేది చాలా పెరుగుతుంది. మనం ఏం చేయాలి అనేటటువంటి ఆలోచనలు మనకు కలుగుతాయి. దానివల్ల నిరుద్యోగం అనే సమస్య తీరుతుంది. అన్ని ఉద్యోగాలు రావాలంటే ఎవరు ఇవ్వలేదు, అది సాధ్యం కానిటువంటి పని. కొంతమంది మేధాశక్తితో తాను ఒక కంపెనీని స్థాపించి కొంతమందికి పనులు ఇచ్చినట్లయితే మనకు ఆ నిరుద్యోగ సమస్య అనేది తీరుతుంది. నిరుద్యోగ సమస్య తీరితే పేద కుటుంబాలు అనేవి ఉండవు. కాబట్టి పేద కుటుంబాలు ఉండకపోతే దేశం అభివృద్ధి చెందిన దేశంగానే మనం పిలుచుకోగలుగుతాం. ఇంతకుముందు సార్ చెప్పారు, అంటే మన దగ్గర శ్రీమంతులు కూడా ఉన్నారు,
చాలా టాప్ లెవెల్లో నిరుపేదలు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు అంటే డబ్బు బాగా ఉన్న వాళ్ళు ఆ నిరుపేదలైనటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలను ఇచ్చి వాళ్ళకి ఆ కుటుంబ భారాన్ని తగ్గించినట్లయితే మన దేశం కూడా స్వాతంత్రం వచ్చి గణతంత్రం తెచ్చుకొని స్వేచ్ఛాజీవులుగా జీవించుతూ మన హక్కులని మన విధులని పొందుతూ ఎల్లవేళలా ప్రతి ఒక్కరు నా హక్కు ఇది నా విధి అని తెలుసుకోవాలి. ఎక్కడైనా సరే దురాచారాలు మూఢనమ్మకాలు ఇంకా ఎక్కడైనా పేరుకొని ఉన్నట్లయితే వాటన్నింటినీ నిర్మూలించే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క వనిత కానీ యువకుడు కానీ ముందుకు వచ్చి చక్కగా ప్రతి ఒక్క దాంట్లో పాల్గొంటూ ఎవరి ఆలోచనలతో వాళ్ళ యొక్క భవిష్యత్తును చక్కటి మార్గంలో తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తున్నారు. చివరిగా అంటే సరస్వతి మాత అంటే ఏదో హిందువులకి ముస్లింలు క్రైస్తవులని కాదు, అందరికీ కూడా మనకి చదువునిచ్చేటటువంటి మాత తల్లి. అంటే అందరికీ తల్లి భూమాత అంటాం, అట్లాగే గోమాత అంటుంటాం, లేదా చదువుల తల్లి ఇట్లాగే. అందుకని దానికి మతము కులము భేదం అనేటువంటి ఏవీ లేవు. దాని పరంగా ఒక్కరోజు ఈరోజు మనం సరస్వతి మాత శ్లోకం రోజు చదువుతారు మీరు తరగతి గదిలోకి వచ్చిన తర్వాత. మొత్తం మనకి కాలాంశంలో సరస్వతి నమస్తుభ్యం పాడతాం, కానీ ఇప్పుడు తరగతులలోకి వెళ్ళాం కదా, కాబట్టి ఇక్కడ ఒక్కసారి సరస్వతి మాతను స్తుతించుదాం. నేను చెప్తాను, మీరు అనండి, సరేనా? సరేనాములే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణని నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతి భగవతి. ఈరోజు ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ